వారం రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు వెళ్లిన వ్యోమగామి సునీత విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్లో గత 9 నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనేక ప్రయత్నాలు చేపట్టగా అవి విఫలమయ్యాయి. తాజాగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు కలిసి క్రూ 10 మిషన్ ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే వారిని తీసుకువచ్చేందుకు ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నాసా స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ 10 మిషన్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 4:33 కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసింది. ఈ మిషన్ను ఈ నెల 12వ తేదీనే చేపట్టాల్సి ఉండగా రాకెట్ గ్రౌండ్ సిస్టంలో సమస్య కారణంగా చివరి నిమిషంలో ప్రయోగాన్ని క్యాన్సిల్ చేశారు. సమస్యను సరిచేసి తాజాగా ఇప్పుడు మళ్లీ చేపట్టారు. డ్రాగన్ క్యాప్సూల్లో ఐఎస్ఎస్ కు వెళ్లిన వ్యోమగాముల్లో అన్నే మెక్లైన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కో ఉన్నారు. అంతరిక్ష నౌక ఐఎస్ఎస్ తో నేడు డాకింగ్ అవుతుంది. దాంతోపాటు వెళ్లిన 4 వ్యోమగాములు ఐఎస్ఎస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సునీత, బుచ్ విల్మోర్ 19న భూమికి పయనమయ్యే అవకాశం ఉంది. జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో వారిద్దరూ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. అయితే వెళ్లిన వారం రోజులకి వారు భూమి మీదకు రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తాయి. దీంతో వారిద్దరిని తీసుకురాకుండానే ఆ స్టార్ లైనర్ ఖాళీగా భూమిపైకి వచ్చింది. అప్పటి నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకురావడానికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. ఇప్పుడు 9 నెలల తర్వాత 4 వ్యోమగాములను ఐఎస్ఎస్ కు పంపించడంతో వారు రావడానికి మార్గం సుగమమైంది.